మన వార్తలు రాయరు, మన కష్టం పేపర్లలో టీవీలలో చూపిస్తారు. కానీ అదే పెద్ద కులపోల వార్తలు మాత్రం రాస్తారు, అలా చూపిస్తారు. దొంగతనం చేసిన వాళ్ళంతా వాళ్ళే కదా, మన సొమ్మెత్తుకపోయిందంతా వాళ్ళే కదా. ఇలా కోట్లాది రూపాయల సొమ్ము మనది ఎత్తుకపోయిరంటే పేపర్కు రాదు, ఎమ్మెల్యే మాట్లాడు, ఎంపీ పట్టించుకోడు, మంత్రి అసలు ఈ మీటింగే పెట్టొద్దని చెప్తాడు. నిన్న నుంచి పర్వతాలకు ఒకటే ఫోన్లు, ఏమని? పర్వతాలు నువ్వు ఎట్లా చేసి ఆ మీటింగ్ పెట్టొద్దు, మళ్ళా ఇక్కడికి వస్తే పరిశాన్ అవుతుంది, మళ్ళా ఇక్కడికి రాకుండా చూడు దయచేసి అని చెప్పి పర్వతాలకు ఒకటే ఫోన్లు. తీన్మార్ మళ్ళా పట్టించుకుంటాడా, పర్వతాలు పట్టించుకుంటాడా? మేము మీ బిడ్డలం, మేము ఆ పత్రికలోళ్ళు ఆడున్నోళ్ళు వాళ్ళు, కానీ మేము మీ కన్న బిడ్డలు అసొంటి వాళ్ళం, మీ ఇళ్ళలో పెరిగిన వాళ్ళం, మీరు పెట్టిన తిండి తిని బతికిన బిడ్డలం. మీ రక్తం, మా తల్లులారా మా తండ్రులారా, మీ రక్తమే మీద కూర్చున్నటువంటి రక్తం అంతా, మీరు మంచిన ఆయుసే ఇదంతా. ఇలా మేము మీకోసం మాట్లాడకపోతే ఎవరి కోసం మాట్లాడతాం? ఇక దాదాపు 150 కోట్ల రూపాయలు దొంగతనంగా ఫైనాన్స్ కంపెనీ రూపంలో పెట్టి ఇక్కడ దోపిడీ చేసిర్రు. ఈ 150 కోట్ల రూపాయలు ఒక్క పైసా వదిలిపెట్టనని చెప్పి చెప్తా ఉన్నా. ఒక్క పైసా వదిలిపెట్టకుండా ఎట్లా గుంజుకరావన్నో మా కెరికే, ఎక్కడి నుంచి గుంజుకరావన్నో మా కెరికే. దానికి త్వరలోనే కార్యాచరణ ఇస్తా, దాని ప్రకారం మనం ముందుకు పోదాం.